అండ్ టుడే న్యూస్ కి స్వాగతం. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న పట్టాభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీకి రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను శ్రీకారం చుట్టిందని అన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. ఇది రైతులు సగర్వంగా సంబరం చేసుకోవాల్సినటువంటి సందర్భం అని అన్నారు. రైతన్నల రుణమాఫీ సంబరాలతోటి రాష్ట్రమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అన్నదాతలు ఆనందోత్సాహాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక రైతుకు 2 పంటలకు కలిపి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరాకి 7,500 ఇస్తుందని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ సిబ్బందిని జీవన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలోని మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్, ఏఈఓలు, విద్యుత్ శాఖ డిఈ టెక్నికల్ గంగారం, విద్యుత్ శాఖ ఏడీఈ హరీష్, రాయకల్ ఏఈ అర్జున్, సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, అల్లీపూర్ రైతు సంఘం అధ్యక్షులు అత్తినేని శంకర్, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం సంకల్పించిందో అందులో భాగంగా మొదటి విడతగా 20 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి యొక్క రుణాలన్నీ కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాఫీ చేయబడి మనం ఏదైతే బ్యాంకు అప్పుగా ఉన్నటువంటి ఒక మొత్తానికి మనం అప్పు చెల్లించబడ్డట్టు మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అంటే వాస్తవంగా దేశ చరిత్రలో నేను చెప్పట్లేదు. నేను అంటే గతంలో యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మొత్తం దేశంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే 70,000 కోట్లు అయిందన్న. మళ్ళీ తదుపరి ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నప్పటికీ మనకు తెలియంది కాదు, విడతల వారీగా మాఫీ చేయడంతో ఏదైతున్నదో మనం బ్యాంకు చెల్లించాల్సిన అప్పుకు వడ్డీ భారం ఏదైతుందో పెరుగుకుంటూ పోయి ఇప్పుడు ఈరోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తదుపరి ఈ 6 మాసాల కాలంలోనే ఏకమొత్తంగా రుణమాఫీ కావడంతో మన భవిష్యత్తులో వడ్డీ భారం అనేది మనపై ఉండదు. కానీ గతంలో ఏం జరిగింది, మీకు 2014 నుండి 18 మధ్య కాలంలో కానివ్వండి, 18 నుండి 23 మధ్య కాలంలో కానివ్వండి, విడతల వారీగా మాఫీ చేయడంతో ఏదైతుందో 1 లక్ష రూపాయలు అప్పున్న వాడికి 4 సంవత్సరాల వడ్డీ భారం దానికి జమ కొట్టొచ్చింది. 4 సంవత్సరాల వడ్డీ భారం దానికి జమ కొట్ట రావడంతో ఏదైతుందో చివరికి వచ్చేవరకల్లా ఏదైతే మాఫీ చేయబడ్డ రుణం ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీకే సరిపోయిందని చెప్పండి. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు చేయబడ్డటువంటి ఈ రుణమాఫీ మనం వడ్డీ భారం లేకుండా వడ్డీతో సహా ఏదైతున్నదో మనకు మాఫీ చేయబడి రుణమింతులు చేస్తున్నారు. 2018-23 మధ్య కాలంలోనైతే చివరికంటే ఏదైతుందో 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేవలం 85,000 వరకు మాత్రమే మాఫీ అయ్యి 1 లక్ష రూపాయలు అప్పున్న వాడికి ఏదైతే మాఫీ రాలేదు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో పేర్కొన్నట్టు 16,000 కోట్లు అవసరం ఉంటే విడుదల చేయబడ్డ ఏదైతుందో కేవలం 9,000 కోట్లు. అంటే ఇంకా 7,000 కోట్లు ఏదైతుందో రుణమాఫీ చేయవలసింది గత ప్రభుత్వం చేయలేకపోవడంతో ఏదైతుందో రైతుకు ఏదైతే మనకు లభించాల్సినటువంటి ఒక రుణమాఫీ 7,000 కోట్లు మనం పొందలేకపోయింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో
ఆనాడు వరంగల్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ గారు వారు స్పష్టంగా పేర్కొన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం అవుతుందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు దాదాపు 40 లక్షల మంది రైతాంగానికి వల్ల 6,098 కోట్లు ఐబిలింగ్ 6,098 కోట్లు ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది. రేపు 31 జూలై అంటే 1 నుండి 1.5 మధ్య ₹1,00,000 వరకు వాళ్ళ మాఫీ అయిపోయింది. 1,00,000 నుండి 1,50,000 మధ్య ఉన్నటువంటి రైతాంగానికి ఏది ఇస్తుందో 31 జూలై లోపు మనకు అప్పు మాఫీ చేయబడింది. 1,50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఏది ఇస్తుందో మనకు ఆగస్టు మాసంలో మాఫీ చేయబడింది. అంటే మొత్తం సొమ్మంతా కలిపి ఎంత అవుతుందంటే 31,000 కోట్లు అవుతుంది. ఎవరు ఊహించుకుని ఉండాలని చెప్పంటున్నా. మొత్తం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతాంగం ఉంటే 60 లక్షల మందికి ఏదైతుందో 31,000 కోట్లు ఇవాళ మనం లబ్ధి పొందబోతున్నాం, రైతాంగం లబ్ధి పొందబోతున్నాం అని చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి యొక్క రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడ లేవు అని చెప్పంటూ నేను దేశంలో ఎక్కడ లేవు. వీళ్ళ ఉచిత విద్యుత్ అనేది ఏదైతుందో వీళ్ళ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే రైతాంగానికి సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పింప చేయడం ఒకటి, ప్రాజెక్టుల ద్వారా కల్పింప చేయబడలేకపోయినప్పుడు ఏదైతున్నదో విద్యుత్తు ఉచితంగా కల్పింప చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మరి భారతీయ జనతా పార్టీ కల్పించలేకపోతున్నది. వాళ్ళ అంబానీ అదాని లాంటి బడా పారిశ్రామికవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణమాఫీ చేస్తుంది. లక్షల కోట్లు